హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, నాకు యూట్యూబ్లో ఒక కామన్ క్వశ్చన్ అయితే ప్రతిసారి వస్తూ ఉంటుంది. అదేంటి అంటే, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం టాప్ 1 ఆర్ టాప్ 2 టాప్ 3 పొజిషన్లో మన వీడియోస్ అనేది ఏ విధంగా ర్యాంక్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే గైస్, ఈ విధంగా ఎవరైనా సరే మన వీడియోస్ సంబంధించిన టైటిల్ కనుక వారు సెర్చ్ చేసినట్లయితే మన వీడియోస్ కనుక టాప్లో వస్తుందంటే రెగ్యులర్గా మన వీడియోస్కి వ్యూస్ వస్తూనే ఉంటాయి, రెగ్యులర్గా సబ్స్క్రైబర్స్ వస్తారు, అండ్ అంతేకాకుండా రెగ్యులర్గా మీకు రెవెన్యూ వస్తూనే ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా మీ వీడియోస్ అన్నవి ఖచ్చితంగా ర్యాంక్ అయితేనే మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది యూట్యూబ్లో గైస్. ఓకేనా? బట్ గైస్, ఈ కంటెంట్ వచ్చేసి ఓన్లీ ఎవరైతే సర్చబుల్ కంటెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది గైస్. బట్ ఎవరైతే డైలీ బ్లాగ్ చేస్తారో చూసారా, వాళ్ళకైతే యూజ్ అవ్వదు. సో ఎవరైనా సరే కుకింగ్ సంబంధించిన చేశారు అనుకోండి, అంటే హౌ టు మేక్ బిర్యానీ కావచ్చు, హౌ టు మేక్ చిప్స్ కావచ్చు, హౌ టు మేక్ స్వీట్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు నాలాగా టెక్ కేటగిరీ చేసిన వాళ్ళైనా సరే, లేకపోతే టెక్నాలజీ మొబైల్కి సంబంధించింది కావచ్చు, వాచెస్ సంబంధించింది కావచ్చు, డ్రెస్సింగ్ అవుట్ఫిట్స్ సంబంధించింది కావచ్చు, బ్యూటీకి సంబంధించింది కావచ్చు. సో ఇలా ఎవరైతే సర్చబుల్ కంటెంట్ చేస్తారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. బట్ ఎవరైతే సరే నాన్ సర్చబుల్ అంటే బ్లాగ్ సంబంధించిన ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ కంటెంట్ అనేది యూజ్ అవ్వదు. బట్ గైస్, సో డెఫినెట్గా చూడండి. సో ఫ్యూచర్లో మీకోసం కూడా ఎవరైతే బ్లాగింగ్ ఛానల్ ఉన్నదో వాళ్ళ కోసం కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే డెఫినెట్గా మన ఛానల్ అయితే తీసుకొస్తాం గైస్. ఓకేనా? సో ఈ రోజు గైస్ వీళ్ళు ఏంటంటే క్లారిటీగా లైవ్ ప్రూఫ్లో కూడా ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకొని మీకు లైవ్ ప్రూఫ్లో మన వీడియోస్ అనేవి టాప్ 1 ఆర్ 2 పొజిషన్లో కావచ్చు, లేకపోతే 5-6 పొజిషన్ అయినా పర్లేదు, బట్ మెల్లమెల్లగా పైనకి వస్తూనే ఉంటుంది. సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ విధంగా వస్తూనే ఉంటుంది. సో ఏ విధంగా ర్యాంక్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీ లైవ్ ప్రూఫ్లో అయితే చెక్ చేసి అయితే చెప్తాను గైస్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఫైనల్ గైస్, మనమైతే మొబైల్ స్క్రీన్కి వచ్చేసినాం కదా. సో ఇక్కడ గైస్ నేను రీసెంట్గా 58 మినిట్స్ ఎగో పవర్ బ్యాంక్కి సంబంధించిన ఒక వీడియో అనేది అప్లోడ్ అయితే చేశాను. సో గైస్, నేను ఈ వీడియోని ఇప్పుడైతే టాప్లోకి అయితే ర్యాంక్ అయ్యే విధంగా చేసుకోవాలి. ఓకేనా? సో ఈ వీడియోని ఏ విధంగా ర్యాంక్ చేసుకోవాలి అని చెప్పేసి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి గైస్ ఇక్కడ నుంచి మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేసినా కూడా ఒకవేళ మీకు అర్థం కాకపోయినా గైస్ మీరైతే ర్యాంక్ చేసుకోవడం చాలా కష్టం గైస్. ఓకేనా? సో క్లారిటీగా చెప్తాను, ఫస్ట్ అయితే వినండి గైస్. ఇక్కడ ఏంటంటే మన వీడియోస్ని ర్యాంక్ చేసుకునే కన్నా ముందు మన వీడియోస్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తేనే మన వీడియోస్ అనేవి ర్యాంక్లోకి అయితే వస్తాయి. అది టాప్ 1 నుంచి టాప్ 10, 12, 13, 14 పొజిషన్ అయినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ర్యాంక్ చేసుకునే విధంలో టాప్ 6 పొజిషన్కి వచ్చినా పర్లేదు కదా. తర్వాత వ్యూవర్స్ సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని బట్టి ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్కి వచ్చే ఛాయిసెస్ అయితే ఉంటాయి గైస్. ఓకేనా? సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చూద్దాం గైస్. ఓకేనా? సో దానికోసం గైస్ నేను ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా? సో దాంట్లో గైస్ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే థంబ్నెయిల్ గైస్. ఇక్కడ గైస్ థంబ్నెయిల్ అనేది బాగుండాలి. ఎందుకంటే మీ వీడియో టాప్ పొజిషన్లో ర్యాంక్ అయినప్పుడు మీ వీడియోస్తో పాటు వేరే వాళ్ళవి కూడా ర్యాంక్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీ థంబ్నెయిల్ అనేది బాగాలేదనుకోండి, వేరే వాళ్ళ వీడియోస్ పైన థంబ్నెయిల్ బాగుందనుకోండి, వాళ్ళ వీడియో చూస్తారు. వాళ్ళ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందనుకోండి, ఇంకా మీ వీడియో చూడాల్సిన అవసరం కూడా ఉండదు. సో టాప్ 1 ఆర్ 2 పొజిషన్లో ర్యాంక్ అయినా, టాప్ 10 ఆర్ 12 పొజిషన్లో ర్యాంక్ అయినా థంబ్నెయిల్ కొంచెం ఖచ్చితంగా బాగుండాలి గైస్. ఎందుకంటే గైస్ ఇప్పుడు ఏదైనా వ్యూవర్ అనేది సెర్చ్ చేయగానే టాప్ 1 ఆర్ 2 పొజిషన్లో వచ్చిన వీడియోనే చూడరు గైస్, కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన థంబ్నెయిల్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. అందుకోసం థంబ్నెయిల్ అనేది ఖచ్చితంగా బాగుండాలి గైస్, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే టైటిల్ గైస్. సో ఇక్కడ టైటిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఇప్పుడు మన వ్యూవర్స్ ఏ విధంగా సెర్చ్ చేస్తారో అదే విధంగా మనం కనుక టైటిల్లో ఇచ్చినట్లయితేనే మన వీడియో అనేది టాప్ పొజిషన్లో ర్యాంక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ గైస్ నేను చూడవచ్చు పవర్ బ్యాంక్కి సంబంధించిన ఒక వీడియో చేశాను. సో థంబ్నెయిల్ కూడా నేను వీలైనంత వరకు మంచిగా అయితే ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ గైస్ టైటిల్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే నేను ఎక్కువ మంది వ్యూవర్స్ అనేది కామన్గా ఏ విధంగా సెర్చ్ చేస్తారు యూట్యూబ్లో అనే దాని గురించి ఆలోచించేసి నేను దానికి సంబంధించిన ఒక టైటిల్ అయితే ఇచ్చాను. అదేంటి అంటే బెస్ట్ పవర్ బ్యాంక్ ఇన్ తెలుగు అని చెప్పేసి అయితే ఇచ్చాను. అండ్ అంతేకాకుండా పవర్ బ్యాంక్ అండర్ 1600 రూపీస్ అని ఇచ్చాను. అండ్ అంతేకాకుండా పవర్ బ్యాంక్ అని ఇచ్చాను. అంతేకాకుండా నా ఛానల్ నేమ్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ 4 టైప్స్గా నేను టైటిల్ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైనా బెస్ట్ పవర్ బ్యాంక్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసినా కూడా మన వీడియో అనేది వాళ్ళకి సజెస్ట్ అయ్యే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి పవర్ బ్యాంక్ అండర్ 1600 రూపీస్ కావచ్చు, లేకపోతే 2000 రూపీస్ కావచ్చు, ఆ విధంగా సెర్చ్ చేసినా కూడా మన వీడియో అనేది రికమెండ్ అవ్వడానికి ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ పవర్ బ్యాంక్ అని చెప్పి సింపుల్గా సెర్చ్ చేసినా కూడా మన వీడియో రికమెండ్ అవ్వడానికి అయితే ఛాయిసెస్ ఉంటాయి. సో ఈ విధంగా 3-4 టైటిల్స్ అనేది నేనైతే టైటిల్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు కూడా వీలైనంత వరకు ఈ విధంగా టైటిల్స్ అనేది ఇవ్వాలి గైస్. సోనా ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా? సో టైటిల్ అనేది ఏ విధంగా ఇవ్వాలి పర్ఫెక్ట్గా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటే
కింద కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే చేసి మీకోసం అయితే తీసుకొస్తాను గైస్, ఓకేనా. అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి డిస్క్రిప్షన్ గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ నా వీడియోస్కి నేను డిస్క్రిప్షన్ అది ఏ విధంగా ఇచ్చినా కూడా క్లారిటీగా చూపిస్తున్నాను కాబట్టి సేమ్ ఇదే విధంగా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో స్టార్టింగ్లో వచ్చేసి నేను హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చాను, అండ్ అంతేకాకుండా గైస్ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ కూడా ఇచ్చాను. అండ్ గైస్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఏంటంటే కొన్ని క్వారీస్ అని చెప్పేసి సర్చబుల్ కంటెంట్స్ అనేవి ఇక్కడ మేము టైటిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు మీరు టైటిల్లో బెస్ట్ పవర్ బ్యాంక్ ఇన్ తెలుగు అనేది ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా మీకు డిఫరెంట్ ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి కదా, అవన్నీ టైటిల్లో ఎంటర్ చేయలేం కాబట్టి అవన్నీ కూడా తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు బెస్ట్ పవర్ బ్యాంక్ అండర్ 1000 అని చెప్పేసి నేను యాడ్ చేశాను కదా. ఒకవేళ వ్యూవర్స్ కనుక ఈ విధంగా సెర్చ్ చేసినా కూడా మన వీడియో రికమెండ్ అవ్వడానికి ఛాయిసెస్ అయితే ఉంటాయి గైస్. అందుకే టైటిల్లో ఇవ్వండి. సో టైటిల్తో పాటు మీరు డిస్క్రిప్షన్లో కూడా ఎన్నంటే అన్ని అయితే ఇచ్చుకోవచ్చు. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్, ఓకేనా. సో ఎన్నంటే అన్ని ఇవ్వచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే ట్యాక్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే పవర్ బ్యాంక్కి సంబంధించిన దాంట్లో సెర్చ్ చేసినా కూడా సో ఆ కేటగిరీ గురించి ఇప్పుడు వాళ్ళు ఒకసారి సెర్చ్ చేశారు కదా. సో నెక్స్ట్ టైం గైస్ వాళ్ళు వేరే సంబంధించిన వీడియో చూసినప్పుడు కూడా ఆల్రెడీ తను పవర్ బ్యాంక్కి సంబంధించిన వీడియో అనేది చూశాడు కాబట్టి సో ఆ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా తనకు కనిపించడానికి ట్రై చేస్తుంది. సో దానికోసం ట్యాగ్స్ అనేవి చాలా యూజ్ అవుతుంది గైస్, ఓకేనా. అంటే ఇప్పుడు మీరు వేరే కేటగిరీ వీడియో చేసినా కూడా సో దయచేసి గైస్ ట్యాగ్స్ అనేది మర్చిపోకండి. ఇక్కడ మీకు 500 లెటర్స్ అయితే ఉంటాయి కదా, సో 500 లెటర్స్ అయితే ఖచ్చితంగా అయితే ఫుల్ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. నేను పవర్ బ్యాంక్కి సంబంధించినట్టయితే ట్యాగ్స్ అనేది ఏ విధంగా ఇచ్చాను. సో ఈ విధంగా మీరు డెఫినెట్గా అయితే ట్యాగ్స్ అయితే ఇవ్వాలి గైస్, ఓకేనా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి గైస్. మనం ఫైనల్గా అయితే మన వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ కావచ్చు, టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, ట్యాగ్స్ కావచ్చు ఏ విధంగా ఇవ్వాలో అని చెప్పేసి నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు గైస్ అవన్నీ ఇచ్చిన తర్వాత మన వీడియో అనేది సెర్చ్లోకి వచ్చే విధంగా ర్యాంక్ అయ్యే విధంగా ఏ విధంగా చేసుకోవాలనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తానో క్లారిటీ అయితే వినండి గైస్, ఓకేనా. సో దానికోసం గైస్ నేను వచ్చేసి ఏంటంటే ఏదైతే మన కాగ్నిటివ్ మోడ్ ఉందో దానికైతే షిఫ్ట్ అవుతున్నా గైస్. మీరేం చేయాలంటే ఎప్పుడైతే గైస్ మీ యొక్క వీడియోస్ అనేది మీకు ర్యాంక్ అవ్వాలి అంటే మీ ఇంట్లో వాళ్ళ మొబైల్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క మొబైల్స్ అనేది మీకు దొరికినప్పలా తీసుకొని మీరేం చేయాలంటే ఈ విధంగా సెర్చ్ బార్ అయితే వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి ఏదైతే మీ వీడియో అయితే చేశారో అది కుకింగ్ సంబంధించింది అయితే హౌ టు మేక్ బిర్యానీ అని చెప్పేసి కావచ్చు, లేకపోతే ఫ్యాషన్ సంబంధించింది కావచ్చు, లేకపోతే టెక్ ఛానల్ అనుకోండి హౌ టు అప్లోడ్ యూట్యూబ్ వీడియోస్, హౌ టు వైరల్ షార్ట్ వీడియోస్. సో ఇలాంటిది ఏదైతే మీరు వీడియోస్ అప్లోడ్ చేశారో సో దానికి ఏ విధంగా టైటిల్ ఇచ్చారో అది మీరు ఇక్కడ సెర్చ్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు గైస్ నేనైతే పవర్ బ్యాంక్కి సంబంధించిన వీడియో చేశాను కదా, బెస్ట్ పవర్ బ్యాంక్ అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేసిన. సో ఇక్కడ గైస్ మనం ఏం చేయాలంటే సెర్చ్ చేసిన తర్వాత మీకు చాలా వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ గైస్ మనం ఏం చేయాలంటే మన వీడియో ఎక్కడుందో సెర్చ్ చేస్తూ వెళ్ళాలి. సో గైస్ ఇక్కడ అనుకోవచ్చు అన్న చాలా వీడియోస్ వస్తున్నాయి, మన వీడియో దొరకడం చాలా కష్టం అని చెప్పేసి మీరు అనుకుంటారు. బట్ అలా అనుకుంటే గైస్ చాలా కష్టం, మీ వీడియోస్ ర్యాంక్ అవ్వడం కూడా చాలా కష్టం గైస్. డెఫినెట్ గైస్ మీరు ఓపికతోని కంప్లీట్గా సెర్చ్ చేసి మీ వీడియో అనేది బయటకు అయితే తీయాలి. సో దానికోసం గైస్ ఇప్పుడు నేను బెస్ట్ పవర్ బ్యాంక్ అని చెప్పేసి సెర్చ్ చేశాను కదా. సో వెళ్తున్న గైస్ సో చెక్ చేయడానికి లెట్ సీ గైస్. సో చూద్దాం ఎక్కడ వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఎక్కడైనా రాని గైస్ మనకు ప్రాబ్లం లేదు, టాప్ 30 కావచ్చు, టాప్ 50 పొజిషన్లో వచ్చినా మనకు పర్లేదు. బట్ మనకు కావాల్సింది ఏంటంటే మన వీడియో మనకు దొరకాలి ఫస్ట్, ఓకేనా. సో దానికోసం గైస్ ఇప్పుడు నేను సెర్చ్ చేస్తూ వెళ్తున్నాను. సో ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి మీరు ఇంకాగ్నిటో మోడ్ షిఫ్ట్ అయ్యి గైస్ మీరు అయితే సెర్చ్ చేయకండి, దాంట్లో ఎటువంటి యూజ్ ఉండదు. ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయితే చూడొచ్చు గైస్, ఓకేనా. సో ఇక్కడ గైస్ మీకు క్లారిటీగా చూసారు కదా మన వీడియో అనేది ఇప్పుడు టాప్ పొజిషన్లో ఇక్కడైతే ర్యాంక్ అవుతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడొచ్చు మన థంబ్నెయిల్ అండ్ మనం ఇచ్చిన టైటిల్ అనేది కూడా క్లారిటీగా ఉంది కదా. సో ఇక్కడ గైస్ మనం ఏం చేయాలంటే ఈ వీడియో అనేది మనం క్లిక్ చేసుకోవాలి, ఓకేనా. క్లిక్ చేసి మనం ఏం చేయాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే చూడాలి. అది మీరు ఎవరి ఫోన్లో ఓపెన్ చేస్తారో నాకు తెలియదు, బట్ మీ ఫోన్లో మీరైతే ఓపెన్ చేయకూడదు. వేరే ఫోన్లలో ఓపెన్ చేసి మీరు ఏం చేయాలంటే మీరు ఎలాంటి టైటిల్ ఇచ్చారో మీ వీడియోకి ఆ టైటిల్ అనేది మీరు సెర్చ్లో సెర్చ్ చేసేసి దానికి సంబంధించిన వీడియో అనేది వెతకండి. ఎంత కింద ఉన్నా సరే ఎక్కడున్నా సరే వెతికి ఆ వీడియో అనేది పిక్ చేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క మొబైల్లో. ఆ విధంగా సెర్చ్ చేసి ఏంటంటే గైస్ ఇప్పుడు మీకు ఇది వచ్చేసి టాప్ 20 or 25 పొజిషన్లో వచ్చింది అనుకోండి. రేపొద్దున ఏంటంటే మెల్లగా 18 పొజిషన్కి వస్తుంది. ఇలాగ వేరే వ్యూవర్స్ చూశారనుకోండి అప్పుడు మీ వీడియో అనేది టాప్ 3rd పొజిషన్లో 5th or 6th పొజిషన్లో ర్యాంక్ చేస్తుంది. వాళ్ళు కూడా మీ వీడియోని క్లిక్ చేసి చూశారనుకోండి అదని చెప్పేసి ఆటోమేటిక్గా 2nd పొజిషన్కి వచ్చేస్తుంది. అక్కడ కూడా క్లిక్ చేశారనుకోండి
టాప్ 1కి వస్తుంది. ఇక టాప్ పొజిషన్లో మీకు ఎవరైనా క్లిక్ చేసి చూశారనుకోండి, ఎప్పటికీ మీ వీడియో అనేది టాప్ 1 పొజిషన్లో ఉంటుంది. రెగ్యులర్గా వ్యూస్ వస్తాయి, రెగ్యులర్గా సబ్స్క్రైబర్స్ వస్తారు, అని అంతేకాకుండా రెగ్యులర్గా మీకు వాచ్ టైమ్ అండ్ రెవెన్యూ కూడా వస్తుంది. బట్ గైస్ ఇక్కడ మెయిన్ థింగ్ అదేంటి అంటే, ఇప్పుడు నేను ఈ వీడియో వచ్చేసి లాస్ట్ 1 అవర్ అయింది అప్లోడ్ చేసేసి. బట్ గైస్ వెంటనే అంటే మీరు అప్లోడ్ చేసిన వెంటనే దయచేసి సెర్చ్ చేయకండి. కనీసం ఎంత లేదన్నా ఒక 1 డే టైం ఇవ్వాలి. ఎందుకంటే గైస్ ఇప్పుడు మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశారు. సో వీడియో అప్లోడ్ చేయగానే ఆ వీడియో అనేది యూట్యూబ్ అనేది ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తుంది స్టార్టింగ్లో. సో యూట్యూబ్ అనేది ఎంతవరకు రికమెండ్ చేస్తుందో అంతవరకు రికమెండ్ చేయనివ్వండి. బట్ ఎప్పుడైతే మీరు యూట్యూబ్లో వీడియో అనేది రికమెండ్ అవ్వడం ఆగిందో అప్పటి నుంచి మీ యొక్క స్ట్రాటజీ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా గైస్? సో ఈ విధంగా మీరు యూజ్ చేస్తే ఏంటంటే మీ వీడియోస్ అనేవి టాప్లో ర్యాంక్ అవుతాయి. అది ఎలాంటి కేటగిరీ వీడియోస్ అయినా పర్లేదు. ఒకవేళ గైస్ ఇప్పుడు నా టెక్ ఛానల్ సంబంధించిన ఒక వీడియో ఉందనుకోండి, అంటే హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి, ఇప్పుడు దాన్ని మనం ర్యాంక్ చేసుకోవాలనుకుంటే సో దానికి సంబంధించి కూడా సెర్చ్ చేయాలి. ఓకేనా? సో హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే సెర్చ్ చేద్దాం గైస్. ఓకేనా? సో సెర్చ్ చేసిన తర్వాత చాలామంది వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మన వీడియో అనేది సెర్చ్ చేయాలి. ఎక్కడ ఉంది అని చెప్పేసి, ఎక్కడున్నా సరే గైస్, కింద ఉన్నా సరే ఏడున్నా సరే మనమైతే సెర్చ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్కడ మన వీడియో దొరుకుతుందో అనేది చూడాలి గైస్. ఓకేనా? సో ఈ విధంగా నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాం. సో లెట్స్ సీ గైస్ ఏ పొజిషన్లో మన వీడియో వస్తుందని చెప్పేసి మన క్లారిటీ అయితే చెక్ చేద్దాం గైస్. ఓకేనా? సో వెతుక్కుంటూ అయితే వెళ్దాం. సో ఈ విధంగా మీరు ప్రతి వీడియో అది ఏ కేటగిరీ అయినా సరే, ఎలాంటి వీడియోస్ అయినా సరే, అపార్ట్ ఫ్రమ్ వ్లాగ్స్ గైస్, ఎందుకంటే వ్లాగ్స్ సర్చబుల్ కంటెంట్ అనేది కాదు. సో సర్చ్లోకి అయితే రాదు గైస్. సో దానికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా నేను తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సర్చబుల్ కంటెంట్ సంబంధించిన టాపిక్ గురించి అయితే మీకు ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను గైస్. ఓకేనా? సో ఈ విధంగా మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ అది ఏ పొజిషన్లో ఎక్కడ వస్తుందో చెప్పలేం గైస్. బట్ మీరు ఏంటంటే దానికోసం కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి. లేదు అనుకుంటే మీ వీడియోస్ని టాప్ పొజిషన్లో ర్యాంక్ చేసుకోవడం గైస్ సో చాలా అంటే చాలా కష్టం గైస్. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఇక్కడ గైస్ నేను సెర్చ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నా. సో ఇక్కడ గైస్ మన వీడియో చూడవచ్చు. యూట్యూబ్లో వీడియోస్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఫైనల్గా మన వీడియో అయితే దొరికింది. ఓకేనా? సో ఇప్పుడు గైస్ మనం వీడియో ఏం చేయాలంటే దీన్ని కూడా క్లిక్ చేయాలి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. అలా అయితేనే వేరే ఎవరైనా వ్యూవర్స్ సెర్చ్ చేసినప్పుడు మన వీడియో అనేది టాప్లో ర్యాంక్ అవడానికి ఛాయిస్ అయితే ఎక్కువ ఉంటాయి గైస్. ఓకేనా? సో ఈ విధంగా మీ యొక్క వీడియోస్ని ర్యాంక్ అయితే చేసుకోవాలి. సో ఏ క్రియేటర్ని అడిగినా కూడా వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఇదే. అండ్ వాళ్ళ వీడియోస్ని కూడా ర్యాంక్ చేసుకునే ఏదైనా విధానం ఉంది అంటే దిస్ ఈస్ ద బెస్ట్ స్టెప్ గైస్. ఓకేనా? సో డెఫినెట్గా ఇదంతా కూడా మీరు యూజ్ చేసుకోండి మీ ప్రతి ఒక్క వీడియోస్కి అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్ గైస్ అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం గైస్ సో డూ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్.